మనతో ఇప్పుడు పాలకొల్లు వైసీపీ అభ్యర్థి గుడారి గోపి ఉన్నారు. సో ఈ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్స్లో ఈ నియోజకవర్గం కూడా ఒకటని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీలో బాగా విసిగిచ్చే వాళ్ళల్లో వైసీపీ నేతల్ని కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే విమర్శించే వాళ్ళు కానీ, వాళ్ళల్లో ప్రధానంగా అచ్చెన్నాయుడు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వాళ్ళందరితో పాటు టార్గెట్ పెట్టిన మరో నాయకుడు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాడు. సో ఈయనకి ఇప్పుడు ప్రత్యర్థిగా కూడా ఉన్నారు. మెయిన్గా ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. రామానాయుడిని ఢీ కొట్టడానికి, ఢీ కూడా అని నేను అనను, ఎందుకంటే గెలుపు ఎప్పుడు ఒకరి సొంతం కాదు. సో గెలవడానికి మీకున్న టార్గెట్స్ ఏంటి? అతను మాటగారి కావచ్చు, లేకపోతే ఈ నియోజకవర్గంలో ఇంటింటికి ఆయన కూడా తిరిగాడు, చాలా ప్రచారం చేసుకున్నారు, 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన ప్రభావాన్ని తీసేసి మీ ప్రభావాన్ని, మీ ముద్రని వేయటానికి ఈ నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారు? ఏదైతే పాలకొల్లు నియోజకవర్గంలో నేను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు 2024 మే 13 ఎలక్షన్ తర్వాత ప్రజలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని అభిమానిస్తున్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి రావడం ఎంత నిజమో, పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను గెలవడం కూడా అంతే నిజం. ఎందుకు అంత కాన్ఫిడెంట్ అని అడిగారంటే, గత 5 సంవత్సరాలు జరిగిపోయిన గత 2014, 2019 మధ్య కాలంలో అప్పుడు స్థానిక ఎమ్మెల్యే టీడీపీ అధికారంలో ఉండగా గత 10 అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ 5 సంవత్సరాలు ఏం చేశాడు, ఈ 5 సంవత్సరాలు ఏమి పని జరగకుండా ఆపారు అనే దానికి మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు అది అవ్వలేదా, ఇది అవ్వలేదా, అది చేయలేకపోయారు, మేము వస్తే ఇది చేసేస్తామని చెప్పినప్పుడు గత 5 సంవత్సరాలు అధికారంలో ఉండగా మీరు ఏం చేశారు? మీరు ఏం చేసి ఏ పని చేసి మీరు ఇక్కడ పాలకొల్లు వర్షం వస్తే టౌన్ మొత్తం మునిగిపోతుంది. దానికి రీజను దమైపతి కోడి, బెజవాడ కోడి, ఈ 2 కోళ్ళు. ఆ 2 కోళ్ళు క్లియర్ చేయకపోయినంతసేపు పాలకొల్లు మునగడం ఆగదు. అది క్లియర్ చేయాలి. ఆ సమస్య అలాగే ఉంచారు. డంపింగ్ యార్డు పాలకొల్లు నడి మధ్యలో పెట్టారు. మీరు ఎందుకు తీయలేకపోయారు? శ్మశానం చేశాను అన్నారు. ఊరందరికీ దోమలు వచ్చేసి దోమలతో ఇబ్బందులు పడేది వదిలేసి శ్మశానం చేస్తే శ్మశానంలో లాభం వస్తుంది కాబట్టి శ్మశానం పనిచేశారు. చెత్త తీస్తే లాభం రాదు కాబట్టి చెత్త తీయలేదు. చెత్త తీసిన కూడా లాభం ఉంది కదా, అందుకే కదా చెత్త కేంద్రాలన్నింటినీ కూడా ఇక్కడ కట్టించారు. అది టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది కదా. అది కూడా లాభానికే, చెత్త కేంద్రాలు కాదు. అందులో కూడా 50% తీసుకుని ఆ షెడ్లు వేసి దేనికి ఉపయోగించారు చెత్త కేంద్రాలు? ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాలకొల్లులో 40 సంవత్సరాల చరిత్ర ఉంది ఆ చెత్తగుట్టకి. దానికి చెత్త సేకరణ పెట్టి మట్టి మనం డౌన్లు పూడ్చుకుంటున్నాం, దాని మిగతా మెటీరియల్ ఫ్యాక్టరీకి పంపించేస్తున్నాం కాంట్రాక్ట్లో. అంటే దాన్ని క్లియర్ చేసి ఇవాళ పాలకొల్లుకి పట్టిన ఒక శని వదిలిపోతుంది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉంది. రామానాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏం చేయలేదంటున్నారు. కానీ 2019 ఎన్నికల్లో కూడా రామానాయుడిని గెలిపించారు, జగన్మోహన్ రెడ్డి వేవ్లో కూడా. అంటే ఏం చేయబోతే ఈ జనం ఎందుకు గెలిపించారు ఆయన్ని? అక్కడ ఏమి చెయ్యకపోతే గెలిపించడం కాదు. అక్కడ మీరు ఒక మిస్టేక్ అవుతున్నారు మీడియా వారు, మేడం గారు. ఎలా అంటే అప్పుడు 2014 టు 2019లో టిడ్కో హౌసెస్ అని ఒకటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అది మేము గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 69 ఎకరాల భూమిని ఆ రోజున మేము కొనడం జరిగింది. మా రాజశేఖర రెడ్డి గారు కొనడం జరిగింది. అది 2014లో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని టిడ్కో హౌసెస్ కింద ప్లాన్ చేశారు.
టిడ్కో హౌసెస్కి ఇక్కడ మ్యానిపులేటర్, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మ్యానిపులేటర్ కాబట్టి ఈ హౌసెస్ నేను వస్తే సుమారుగా 8,000 మంది కుటుంబాలంటే ఎన్ని ఓట్లు? 24,000 ఓట్లు. 24,000 మందికి ఒక మాయ చెప్పాడు. నేను వస్తేనే ఈ టిడ్కో హౌసెస్ పూర్తవుతాయి, నేను వస్తేనే ఈ పునాది వేసాడు, నేను వస్తే మళ్ళీ టిడ్కో హౌసెస్ పూర్తవుతాయి అన్నాడు. అమాయక ప్రజలు ఎప్పుడు ప్రజలను మోసం చేయడమే కదా. అతను నేను వస్తే పూర్తవుతుంది నమ్మారు ప్రజలు, ఓటేశారు. వాళ్ళకిచ్చే పన్ను కూడా అడ్డుకుంటున్నాడు ఈ స్థానిక ఎమ్మెల్యే. ఎందుకంటే నేను వస్తేనే పూర్తవుతాను, కానీ మేము వైఎస్ఆర్సీపీ కులం చూడదో, మతం చూడదో, పార్టీ చూడదో, అర్హత ఉంటే చాలు లబ్ధి చేకూరాలనే ఏదైనా పార్టీ ఉందంటే ఈ దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను తెలియజేస్తాను. ఎక్కడ మా సీఎం గారు నీదే పార్టీ, ఇందులో తిరుగుతున్నావు, ఏ నాయకుడు అని అడగని గొప్ప వ్యక్తి డైరెక్ట్గా డీబీటీ ద్వారాగా నీ అకౌంట్కి నేరుగా బటన్ నొక్కడం పంపించడం. అటువంటి గొప్ప వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. వీరికిలాగా అవసరానికి ఒక మాట, అవసరానికి ఒక పాట ఏమి ఉండవు. అద్భుతమైన సిస్టమ్ ఉంది, అద్భుతమైన రికార్డు ఉంది మా పార్టీకి. ఎక్కడా కూడా 7 నెలల కాలంలోనే అలా పార్టీలోకి వచ్చి అలా రాగానే ఎమ్మెల్యే సీట్ వచ్చేసిందని అందరూ అంటున్నారు. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? చాలా మందికి కూడా తెలియట్లేదు. ఇంత సడన్గా వచ్చారు, ఇంత సడన్గా సీట్ వచ్చింది అనుకుంటున్నారు. కానీ వైసీపీలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? అసలు జగన్మోహన్ రెడ్డితో మీకున్న అనుబంధం ఏంటి? 2019లో కీలక పాత్ర భీమవరం నియోజకవర్గానికి నేను ఎలక్షన్ చేశాను. నేను 2019 నుంచి పార్టీ పెట్టిన దగ్గర 2019 నుంచి నేను పార్టీలో ఉన్నాను. మన గంధి శ్రీనివాస్ గారి నేతృత్వంలో నేను వీరవసరం మండలంలో పనిచేశాను. అద్భుతంగా అక్కడ అతి మెజారిటీతో గెలిపించుకున్నాం. ఆ తర్వాత పార్టీకి విధేయుడిగా ఉంటున్నాం. పార్టీ నాకు సీట్ ఇవ్వడానికి రీజను, ఇక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. ఇక్కడ బీసీలు అంటే ఇక్కడ బ్యాక్వర్డ్ క్యాస్ట్, అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో బ్యాక్ బోన్ క్యాస్ట్ కూడా ఈ నియోజకవర్గానికి బ్యాక్ బోన్ క్యాస్ట్, బ్యాక్ బోన్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ. అందుకు నాకు కానీ మా సోదరి గూడూరి ఉమాబాలకు కానీ సీట్ ఇవ్వడం జరిగింది అంటే మా దగ్గర ఏమీ లేకపోయినా అతి సామాన్యులకి మా ఇద్దరికి సీట్ ఇవ్వడం జరిగింది. అతి సామాన్యులు, చాలా చిన్నవాళ్ళం మేమిద్దరం. మా ఇద్దరికి పాలకొల్లు నియోజకవర్గం, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సీట్ ఇవ్వడం జరిగిందంటే అతి చిన్నవాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది అంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తారు. ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తినా మేము ఆయన రుణం తీర్చుకోలేం. నా సోదరి ఉమాబాలు కానీ నేను కానీ ఖచ్చితంగా రుణం తీర్చుకునేది మేము ఈ సీట్ గెలిపించి జగనన్న చేతిలో పెట్టి ఆయనకి మేము నా శిరస్సు ఉంచి నమస్కారం చేసుకున్న రోజున నేను ఆయన రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. ఆ రుణం తీర్చుకుంటానని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఫైట్ టీడీపీ అని ఒక్కటే మీరు చూస్తున్నట్టున్నారు, టీడీపీ వైసీపీ మధ్య అని. అలానే జనసేనకు సంబంధించిన కమ్యూనిటీ కూడా బాగా ఎక్కువ ఉంది. మామూలుగానే రామానాయుడు ఇక్కడ గెలుచుకుంటూ వస్తున్నారు 10 సంవత్సరాలు, ఇప్పటికి 2 సార్లు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచారు ఆయన. సో ఇప్పుడు ఈ ఓటింగ్ కూడా తోడైతే మీకు అంటే మీరు గెలవగలని అనుకుంటున్నారా? ఇక్కడ పాలకొల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి పోటీ. జనసేన పార్టీని గౌరవించిన పార్టీ ఏదైనా ఉందంటే టీడీపీ పార్టీ. ఎందుకని? గత లాస్ట్ మంత్ మన చంద్రబాబు నాయుడు గారు పాలకొల్లు వచ్చినప్పుడు కాపులు ఓట్లు కావాలి కానీ కాపుల నాయకత్వాన్ని స్టేజ్ మీదకి పిలిచి పక్కన నుంచోబెట్టుకోవడానికి కాపులు పనికిరారు, జనసేన పార్టీ పనికిరాదు. ఆ జనసేన పార్టీ అధినేత గవర బన్నీవాస్ గారిని
కింద నుంచోబెట్టి స్టేజ్ మీద కూడా పిలవని వ్యక్తి జనసేన పార్టీతో పొత్తు, జనసేన పార్టీ గౌరవించిన వ్యక్తి జనసేన పార్టీతో పొత్తు. ఏ అవసరానికి అది వాడుకొని ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టేసే రకం చంద్రబాబు నాయుడు గారు. అది మా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అయితే అటువంటి ఏమీ కూడా చాలా ఆనెస్ట్గా నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కాపుల ప్రభావం అసలు పవన్ కళ్యాణ్ ప్రభావం లేదని ఎలా అంటారు? ఇప్పుడు మీరు బన్నీవాస్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, బట్ బన్నీవాస్ ఆయనతోనే ఉన్నారు కదా. మీరు అనుకుంటున్నారు గౌరవం లేదని, గౌరవం ఇవ్వడని. ఇంకొకటి కూడా అంటున్నారు బీసీలకు ఆయన ఏం చేశారు అని. ఇక్కడ పితాని సత్యనారాయణ కూడా మంత్రిగా చేశారు, మీ కమ్యూనిటీ నుంచే వచ్చారు. బీసీలకు టీడీపీ పట్టం కడుతుందని చెప్తున్నారు, వైసీపీ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్తున్నారు. దీనికి ఏమంటారు మీరు? వైసీపీ అన్యాయం చేసిందో లేదా టీడీపీ అన్యాయం చేసిందో క్లియర్గా కానీ మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక సీటు స్టేట్ వైడ్గా ఒక సీటు ఇచ్చారు. ఇక్కడ కాగిత వెంకటరావు కొడుకు కుమారుడు కోటి, ఇక్కడ 2 సీట్లు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎంతమందికి ఇచ్చింది, ఎన్ని ఎమ్మెల్సీలు ఇచ్చింది, ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చింది, ఎన్ని చైర్మన్లు ఇచ్చింది, ఎన్ని జడ్పీ చైర్మన్లు ఇచ్చింది, ఎన్ని డీసీజీబీలు ఇచ్చింది గమనించట్లేదు మీరు. ఎంపీలు 2 ఇచ్చింది, రాజ్యసభ ఇచ్చింది. ఏమి ఇచ్చారు? టీడీపీ వాళ్ళు ఏమి ఇచ్చారు? టీడీపీ వాళ్ళు బీసీ వాళ్ళని వాడుకోవడానికే, వైఎస్ఆర్సీపీ వాడుకోదు. బ్యాక్ బోన్, బీసీలకి బ్యాక్ బోన్ వైఎస్ఆర్సీపీ. అదే టీడీపీ పార్టీ బీసీలని వాడుకోవడానికి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అన్నారు. అదే నినాదంతో వాళ్ళంతా కూడా పనిచేశారు. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. అదే కార్డుని తెలుగుదేశం వాడుకుంటుంది. బట్ మీరు కూడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా బీసీల కార్డుని వాడుకుంటున్నారు అనేది వినిపిస్తుంది. బీసీలకు అన్యాయం చేస్తున్నారని, మీరు న్యాయం చేస్తున్నారని చెప్తున్నారు. బీసీలకు అన్యాయం చేసామా లేదనేది ప్రజల అమాయకులు అనుకుంటున్నారా ఏంటి మీరు? ఇంత క్లియర్గా ఇన్ని సీట్లు ఏ నాయకుడు, ఏ సీఎం ఇచ్చారు? ఇన్ని సీట్లు, ఇంత గౌరవం. నాకు ఆ రాజకీయ అనుభవం లేకుండా తీసుకొచ్చి నన్ను పాలకుల్లో డైరెక్ట్గా ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెట్టాను. నేను అతి సామాన్యుడిని, చిన్నవాడిని, అతి సామాన్యుడిని. ఒక సామాన్యుడికి ఒక ఎమ్మెల్యే 4,000 చిల్లర చేంజ్, 4,100 చేంజ్లో ఒకడిని. అంటే దేశంలో 4,000 మందిలో ఒకడినే కదా. అంటే ఎంత అదృష్టం ఉండాలి. నేను బీసీలో పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత చాలామంది మధ్య జరిగిన చర్చ గోపి ఓడిపోతారు, లేకపోతే ఇప్పటికీ కూడా సర్వేస్లో కానీ ఫస్ట్ ఓడిపోయే సీటు గోపిది, ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి. అంటే ఈ ప్రాపగండానా లేకపోతే అసలు ఏం జరుగుతుంది? మీరేమనుకుంటున్నారు దీని మీద? పాలకుల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాం. దాన్ని ఎన్ని అబద్ధపు ప్రచారాలు వచ్చినా మేము ఎవరిని లెక్క చేసే పనే లేదు. ఇది డిగ్రేడ్ చేయడానికి వాడే వాయిస్. వాళ్ళే ట్రోల్ చేయడం, వాళ్ళకున్న నాటకాలకి తెలుసు. మీ సాంగ్ అంటే మీ పార్టీ సాంగ్ జెండాలు జతకట్టడమే వాళ్ళ ఎజెండా అని చెప్పేసి ఆ పాట ఒకటి ఉంది. అలానే ఇప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి వచ్చినప్పుడు మీ బలాలు బలహీనతలు ఇవన్నీ మీకు ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడతాయి అంటారు? అసలు మీ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి? ఇక్కడ మా బలం వాళ్ళే నిరూపించారు కదా. వాళ్ళ బలహీనత వాళ్ళే చూసుకున్నారు కదా. వాళ్ళు 3 జత కట్టుకుని వస్తున్నారంటే వాళ్ళ బలహీనతే కదా. మేము బలంగా ఉన్నాం కాబట్టి మేము ఒక సింగిల్గా వస్తున్నాం. ఇంకా ఆ జెండాలు జత కట్టడం అనేదే దాని అర్థం. సో మీరు ఏ ఎజెండాతో ఈ ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు? మాకు ఎజెండా లేకోకుండా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. ఎందుకు అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేశాడు అనే ఆలోచనతో ఉంటారు ఎప్పుడు కూడా. వచ్చే 5 సంవత్సరాలు గడిచింది, మరో 5 సంవత్సరాలు కూడా అసలు ఇంకా జగనన్న అయితే అడగవసరం లేదు. అడగకుండా వరాలు ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే మా అంటే ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో అంటే ఒక్కళ్ళనే ఒక ఇన్ఛార్జ్ అనే వాళ్ళు లేరు వైసీపీకి. ఇప్పటి వరకు వైసీపీకి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ కూడా లేదు. అంటే ఇంకా బోని కూడా ఓపెన్ చేయలేదు. ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఒకసారి గతంలో గెలిచింది, ఆ తర్వాత టీడీపీని అధికారంలోకి
టీడీపీ ఇక్కడ గెలుస్తూ వచ్చింది. సో దాన్ని కాదని ఇప్పుడు ఈ ప్రజలు మీకెందుకు ఓటు వేయాలి? ఎందుకు ఓటేయాలంటే మా అభివృద్ధిని చూసి ఓటేస్తారు. ఇక్కడ 2 సార్లు టీడీపీ ఉంది కదా! టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. మీ పార్టీ నుంచి ఒక ఇన్ఛార్జ్ లేరు. మీ పార్టీ నుంచి ఏం వర్క్స్ జరిగినాయి ఇక్కడ? అంటే మిగతా నియోజకవర్గాల్లో మనం చూసుకుంటే సెపరేట్‌గా ఉంటుంది. వాళ్ళందరూ గూడా గడప గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. దాదాపు 2, 3 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు గాని గడప గడపకి తిరిగారు. కానీ ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా అలా తిరిగిన వాళ్ళు ఎవరున్నారు? నేనొచ్చిన తర్వాత నేను కూడా గడప గడప తిరిగా. ప్రతి గడప తొక్కా. గడప గడపకి మేము ఇచ్చిన అభివృద్ధి పథకాలు, పనులు మేము తెలియజేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధికి మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఓటర్కి, ప్రతి ఇంటి లబ్ధిదారునికి వివరించిన దాఖలా మాకుంది. మా ఎజెండా మాకుంది. మేము ప్రజల్లో ఉన్నాం. మా సంక్షేమ పథకాలు ప్రజల్లో ఉన్నాయి. మేము ఏం చేయగలమో ప్రజలకు తెలుసు. మేము మాయ మాటలు, అబద్ధాలు మేము చెప్పం. ఫేస్బుక్లో మేము ఉండం. మేము మాకు తెలిసిందల్లా ప్రజలకు మంచి చేయడం మాకు అదే తెలుసు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న చోట, టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జగన్మోహన్ రెడ్డి అంటే మేము ప్రాంతాలు చూడడం, లేకపోతే పార్టీలు చూడడం ఇవన్నీ చెప్తారు. ఈ నియోజకవర్గంలో ఎంత ఖర్చు పెట్టారు? ఏ అభివృద్ధి కార్యక్రమాలు మీ ద్వారా, మీ పార్టీ నేతల ద్వారా చేశారు ఇక్కడ? 2600 కోట్ల రూపాయలతో పాలకొల్లు నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి 2600 కోట్లు గత 5 సంవత్సరాలు చేశారు కదా. తీమని రికార్డు మేము తీస్తాం. మేము అధికారంలో 5 ఏళ్ళు చేసాం. వాళ్ళు అధికారంలో 5 ఏళ్ళు చేశారు. ఇతను ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఏం డ్రామాలు చేయడమే కానీ ఏం చేశారో తీమనండి, మేము తీస్తాం. మేము ధైర్యంగా తీస్తామని చెప్తున్నాం కదండి, తీమనండి. ఇక్కడ మేము అబద్ధాలు చెప్పం. ఇక్కడ మోసపూరితమైన రాజకీయం నడుస్తుంది. అతను వైసీపీ జరిగే అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటారు. ఇలాంటి పనులు అదే మా వైఎస్ఆర్సీపీలో నాయకులు ఎవరో చేయరు. అదే మాకు గత ప్రభుత్వం వారికి ఉన్న విచిత్రమైన తేడా. మీ ప్రత్యర్థిని మాట్లాడితే డ్రామా నాయుడు అంటున్నారు. మరి ఆ డ్రామాలను మీరు తట్టుకుని నిలబడగలరా? ఎలా తట్టుకుంటారు? మీకు మరి ఆ డ్రామాలకి ప్రతిగా డ్రామాలు చేసే అది ఉందా? ఆ కెపాసిటీ కానీ అది కానీ? డ్రామా మనం చేయవసరం లేదండి. వారు చేసుకుంటే చేసుకోనివ్వండి, మనకెందుకు. మన పని మనం చేసుకుందాం. మనం ప్రజలకు మంచి చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తారు. వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. మన పనిలో మనం ఉండొచ్చు. అస్సలు ఇబ్బంది లేదు. ఆయన ఎన్ని డ్రామాలు చేసుకున్నా మాకేమీ అభ్యంతరం లేదు. మాకు సంక్షేమ పథకాలు ఉన్నాయి, సంక్షేమ ఫలాలు ఉన్నాయి. వచ్చే మా మేనిఫెస్టోలో కూడా ఇంకా అతి అద్భుతమైన మేనిఫెస్టో వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం ఖాయం. మేము మరలా 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తున్నారు. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో కూడా నాకు ఇస్తున్నారు. నా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, మా నాయకులు అండదండలతో, ప్రజల అండదండలతో. ఓకే, ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ భీమవరం వచ్చినప్పుడు చాలా ఘాటుగా మీ కొలీగు, ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు. మీరు గ్రంథి శ్రీనివాస్ భీమవరం కూడా మీరు వర్క్ చేశారు. మిమ్మల్ని భీమవరం గోపి అని కూడా అంటారు. సో ఆయన మీద చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. సో వాటన్నిటికీ మీరేమంటారు? అంటే నిజంగా గ్రంథి శ్రీనివాస్ అలాంటి వ్యక్తేనా, రౌడీ అయినా, చీటర్ అయినా, లేకపోతే ఆయన చెప్పినవన్నీ గ్రంథి శ్రీనివాస్కి వర్తిస్తాయంటారా? నోటికి వచ్చినట్టల్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడిన మాటలకి ఆయన చరిత్ర నిరూపించాలి. ఆయన చాలా సౌమ్యుడు. గ్రంథి శ్రీనివాస్ గారు చాలా సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి. ఏ కాంట్రాక్టర్ని, ఎవరిని ఒక పైసా అడగకుండా నిర్వీర్యంగా పనిచేసే గొప్ప వ్యక్తి మా గ్రంథి శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తినా ఈయన మాట్లాడేది? ఈయన మాట్లాడే మాటకి, నోటికి ఏం మాట వస్తుందో తెలుసుకుని మాట్లాడితే కొంచెం పద్ధతిగా ఉంటుంది. మేము పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తున్నాం. మేము ఎప్పుడూ వారిని ఒక మాట కూడా దూషించలేదు. చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సీపీకి ఫైట్ ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాకు ఫైట్ లేదు.
ఆయన్ని మేము ఎప్పుడూ అగౌరవపరచలేదు. అలాగే మా లీడర్స్ని కూడా ఆయన అగౌరవపరచడం పద్ధతి కాదు. అదేంటి మీకు జనసేనకు ఫైట్ లేకపోవటం ఏంటి? ఇప్పుడు కూటమికి మీకు మధ్యనే జరుగుతుంది యుద్ధం. అందులో జనసేన ఒక పార్ట్. సో ఆయన కూడా చాలా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఆయన మీకు ప్రత్యర్థి కాదని ఎలా అంటారు మీరు? ఆయన మాకు ప్రత్యర్థి కాదు. మేము అసలు పరిగణలోకి తీసుకోలేదు. మేము ఆయన పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఒక సీటు కూడా లేని పార్టీ మా లెక్కల్లో ఎలా ఉంటుందండి? అర్థం చేసుకోండి. ఒక సీటు కూడా గెలవలేని పార్టీని మేము ఎలా పరిగణలో తీసుకుంటాం? అదే కూటమికి వెళ్లకుండా ఈరోజు ఆయన స్టామినాను ఆయన నిలబెట్టుకుంటే రేపు 2029కి ఆయనకు ఒక స్టాండర్డ్ సింబల్ వచ్చేది. ఈయన ఎందుకు ఏ ప్రలోభాలకు లొంగిపోయారో తెలియదు. జైల్లోకి వెళ్ళాక ఆయన మైండ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ జైల్లో నుంచి వచ్చిన తర్వాత ఇంక పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియట్లేదు. దయచేసి మరి ఆయన వల్ల నా కాపు సోదరులందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. 36 సీట్ల నుంచి 24 అన్నారు, 24 నుంచి మళ్ళీ 21 చేశారు. అందులో మళ్ళీ ఆ టీడీపీ వాళ్ళకే మీరేమో ఒక సీట్ రాలేదంటున్నారు. రేపు పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవటానికి చిరంజీవి కూడా కదిలొస్తున్నారు. 2004, 2009 2009 ఎలాగా వైఎస్ఆర్ 2004 ఎలా గెలిచి మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ 2009 ఎలాగో ఇది కూడా అర్థం చేసుకోండి. 2024 2019 9 సరిపోయిందా? సో ఈ రకంగా ఓడిస్తామంటారు మీరు? ఖచ్చితంగా. పైన భగవంతుడే ఓడిస్తారు, మేమేంటి? భగవంతుడికి కూడా భగవంతుడే రాసేశాడు, ఇది నీది జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు మరలా 5 సంవత్సరాలు సీఎంగా ఉంటున్నావు. సో మీ నియోజకవర్గంలో ఈ ఎన్నికల అజెండా ఏంటి? మీరేం చేస్తారు? చాలా చెప్తున్నారు అది చేస్తాను ఇది చేస్తానని. ఇక్కడ ఇంకా ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు ఏంటి? వేటిని పరిష్కరిస్తారని చెప్పి ఇప్పుడు మీరు ఓట్లు అడుగుతున్నారు? నా ప్రధాన ఎజెండా పాలకొల్లు మురుగునీటి సమస్య తీర్చడమే. తర్వాత వాటర్ ప్రాబ్లం క్లియర్ చేస్తా, 30 feet హైట్ లైట్ క్లియర్ చేస్తా, ఇంకా బ్యాలెన్స్ డ్రైన్స్, అలాగే ఇంకా ఇవన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇంకా ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలామంది లబ్ధిదారులకి గత టీడీపీ వారి ప్రభుత్వం నుంచి కూడా కొన్ని పెండింగ్లో ఉండిపోయిన పెన్షన్స్ కానీ అలాగే కొన్ని పథకాల తాలూకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కానీ 5 సంవత్సరాల్లో ఇచ్చి ఉండాలి కదా వాళ్ళకి. అవి 5 సంవత్సరాలు ఇచ్చాం. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇచ్చినవి ఈ ఆ సర్వర్ ప్రాబ్లం అవునండి 5 సంవత్సరాలు ఇచ్చాం. ఇంకా కొద్దిగా మిగిలిపోయినాయి. అంటే ఉన్నాయి, ఒక 5% ఉన్నాయి. ఆ 5% కూడా ఈ అభివృద్ధి పనులతో పాటు ఇవి క్లియర్ చేస్తాను ఫస్ట్. ఎందుకంటే పేద ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రభుత్వ ప్రతినిధులుగా మాకుంది. ఆ బాధ్యత మేము క్లియర్ చేస్తాం. ఇంకొకరితో మాట పడే పరిస్థితి మా వైఎస్ఆర్సీపీకి లేకుండా చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మా వైఎస్ఆర్సీపీ తప్పు చెయ్యదు. మా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు మతాలు చూసే వ్యక్తి కాదు, ఒక శక్తి. సో చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా చాలా నైట్ అయినా కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు, టైం స్పెండ్ చేసి. ఈ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. చాలా వరకు పాపం ఈయన మీద సానుభూతి కూడా వ్యక్తం చేస్తున్నారు అందరూ. గోపి గారు ఓడిపోతారని. బట్ ఆయనలో మాత్రం చాలా కాన్ఫిడెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఆయన్ని గెలిపిస్తాయి. అలానే ఆయన కూడా ఈ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ఈ పథకాల గురించి కానీ ఇంకా రాని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి నెక్స్ట్ అతను గెలిస్తే అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి అందరికీ అందుబాటులో ఉంటాను అని గోపి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.